జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడిస్తే హామీలు అమలవుతాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ను తిట్టడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. ప్రచారం కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను బాకీ కడ్డులతో నిలదీయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే బీఆర్ఎస్ చైత్రయాత్ర ప్రారంభమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది? మీరు ఒక్క నిమిషం 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీహిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు. మంత్రులు కొట్లాడుకుంటారు. సంవత్సరం కిందట హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది. అప్పుడు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి వేయిండు, ఇంకొక మంత్రి వేయిండు, ఓ నరికిర్రిగా. ఇప్పుడు సంవత్సరం నరాయ్ ఒక్క పైసా శాంక్షన్ చేయలే ఈరోజు వరకు. ఒక్క పైసా సంవత్సరంన్నర. అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు నరుకుతారు, ఎలక్షన్లు ఉన్నప్పుడు అబద్ధాలు చెప్తారు, తర్వాత కళ్ళబడరు.